31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, ఈ మధ్యనే కాదండి, లేటెస్ట్గా 2 days బ్యాక్ కుకట్పల్లిలో కాలేజ్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకోవడం. ఇదే కాదు, గతంలో కూడా చాలా ఇన్సిడెంట్ చూసాము. అది ర్యాగింగే అనుకోవాలా, లేదంటే పిల్లలు స్ట్రెస్ అనుకోవాలా, ఏదైనా సరే పిల్లలైతే బలైపోతున్నారు. మరి ర్యాగింగ్ పైన అనేకమైన కఠిన చర్యలు వచ్చాయి, అయినా సరే ర్యాగింగ్ ఎందుకు జరుగుతుంది? మరి నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ప్రభావం వాళ్ళపైన ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేయాలి? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్వి స్టూడెంట్ యూనియన్ ఇన్ఛార్జ్ షేర్లింగంపల్లి రాజు ఉన్నారు. రాజు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. రాజు గారు, మరి మిమ్మల్ని చూసాం మేము ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పుడు మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మీ యూనియన్ అందరూ కలిసి. అంటే అసలు ఏం జరిగింది? మామూలుగా ర్యాగింగ్ అంటున్నారు, మరి ర్యాగింగ్ అంటే దానిపైన చాలా చట్టాలే వచ్చాయి కదా, అయినా ఎందుకు ర్యాగింగ్ జరుగుతుందంటే? ఒకటి మేడం, ర్యాగింగ్ అంటే సెకండ్ ఇయర్ నుండి ఫస్ట్ ఇయర్ ని కలిపి ఒక రూమ్ లో పెట్టడం తప్పు యాజమాన్యం. ప్లస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పడదు, వాళ్ళు వచ్చిన కొత్తగా వస్తారు, వీళ్ళు ఆల్రెడీ 1 year ఉంటారు కాబట్టి పడదు. చిన్న చిన్న కొట్లాట్లు అయితే దాన్ని యాజమాన్యం గమనించాలి. గమనించి ఫస్ట్ ఇయర్ వేయాలి, సెకండ్ ఇయర్ వేయాలి. ఈ విషయంలో చూసుకుంటే మేడం, ర్యాగింగ్ అనేది ఈ సెకండ్ ఇయర్ పిల్లలు అబ్బాయిని చేసినట్టే పేరెంట్ వాళ్ళ మదర్కి అయితే చెప్పడం జరిగింది. అబ్బాయి మరి చూసుకుంటే ర్యాగింగ్ అని చెప్పి 1 day ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళు ర్యాగింగ్ జరుగుతుంది మమ్మీ అని చెప్తే, సరే ఏమైంది వచ్చేసావని కూడా మదర్ అడిగారండి. అడిగితే ఇంటికి వచ్చి చెప్తాను నేను, ఇప్పుడైతే సార్ పక్కన ఉన్నారని చెప్పారండి. మరి యాజమాన్యం చెప్పడం ఏంటంటే, ఆ విండో చూసుకుంటే 5.5 feet ఉంటుంది మేడం, అబ్బాయి 6 feet ఉంటాడు, దానికి ఎట్లా హ్యాంగ్ చేసుకుంటారు? విండోకి హ్యాంగ్ చేసుకుని యాజమాన్యం చెప్తున్నారు. అక్కడ యాజమాన్యం ఒకళ్ళు దిక్కులేరు మేడం. అబ్బాయి చనిపోయిందని చెప్పి పేరెంట్స్కి ఎట్లయితే 30 seconds ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం, ఒక అబ్బాయి చనిపోతే కొంచెం యాజమాన్యం కొంచెం ఏముండదు, ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ కాల్ చేయలేదు పేరెంట్స్. ఇమీడియట్లీ కాల్ చేయడం మేడం. 2 హాస్పిటల్ తిప్పారు, 2 బస్సులు తిప్పిన తర్వాత గాంధీలో జాయిన్ చేసిన తర్వాత మీ అబ్బాయి హ్యాంగ్ చేసుకుని చెప్పడం జరిగింది. అదే 30 seconds. మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన 200 calls చేశారు, నో రెస్పాన్స్. ఇప్పటి వరకు యాజమాన్యం రెస్పాన్స్ లేదు మేడం. ఇప్పుడు ఒక విషయం చెప్పండి రాజు, సరే మనము కాలేజ్ యాజమాన్యం గురించి మాట్లాడుకుని పక్కన పెడితే, పేరెంట్స్ చేసే మిస్టేక్స్ ఏం లేవా ఇక్కడ? ఇప్పుడు చాలా మంది పిల్లలు ర్యాగింగ్ అనుకోండి, లేదంటే కొంతమంది పిల్లలు గతంలో మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ అంటే ఎక్కువ స్టడీ అవర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల కూడా పిల్లలు ఇబ్బంది పడడం, దానివల్ల కూడా చనిపోయిన సంఘటనలు చూసాం కదా. పేరెంట్స్ అసలు ఎందుకు ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? హాస్టల్లో వేయడం అనేది అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పేరెంట్స్ తీసుకొని జాగ్రత్తలు ఏంటండి మేడం, ఒక క్యాంపస్లో జాయిన్ అవుతుంటే ఆ క్యాంపస్లో ఏమున్నాయి, అసలు స్టడీ ఉందా, గ్రౌండ్స్ ఉన్నాయా, దానికి కాలేజ్ కోడ్ ఉందా, అవి కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది మేడం. మరి ఇలాంటి కాలేజ్ యాజమాన్యాలు అపార్ట్మెంట్లో రెంట్ తీసుకొని క్యాంపస్లు రన్ చేస్తారు వితౌట్ పర్మిషన్స్, వితౌట్ కోడ్స్. అది గమనించాల్సింది పేరెంట్స్ గమనించకుండా జాయిన్ చేసి పడేస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన క్యాంపస్లో జాయిన్ చేస్తారు. మరి చూసుకుంటే ఈ పేరెంట్ 30 members ఉన్న క్యాంపస్లో జాయిన్ చేసింది, ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ అయిన ప్లేస్లో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అది యాజమాన్యం తప్పేదండి, అది చూసుకోవాల్సిన పేరెంట్సే. అది పట్టించుకోకుండా పేరెంట్స్ వాళ్ళ ఇష్టం ఏదో జాయిన్ చేసాము చెప్తున్నారని వదిలేస్తే మాత్రం ఇలాంటి పరిణామాలు జరుగుతుంది. లక్షలు పెట్టి పిల్లల్ని జాయిన్ చేస్తారండి. మీరు అన్నట్టుగానే అక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, అక్కడ మెస్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరిని ఎలా కూర్చోపెడుతున్నారు, సెగ్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, అంటే ఇవన్నీ చూడట్లేదని అనుకుంటున్నారు. 100% ఇదే ఇన్సిడెంట్ మేడం. ఫ్లోర్కి ఒక వార్డెన్ ఉండాలి, వార్డెన్ దిక్కులేడు. ప్లస్ సైకాలజిస్ట్ అనే ప్రొఫెసర్ ఉండాలి, దిక్కులేడు. పిల్లలకి ఒత్తిడి గురవుతుంటే ఒక లెక్చరర్ చెప్పేటానికి లెక్చరర్ అయితే ఆ క్యాంపస్ లో దిక్కులేరు మేడం. అంటే ఒక కౌన్సిలర్ ఉండాలి ప్రతి కాలేజ్ లో అంటారు. 100% కౌన్సిలర్ ఉండాలి మేడం, ప్రతి కాలేజ్ లో ఉండాలి కౌన్సిలర్. అంటే మీరు వెళ్ళారు, అక్కడ ప్రొటెస్ట్ చేశారు కదా, ఆ మదర్ ఫాదర్ మాట్లాడుతున్నారు, అంటే వాళ్ళు ఏమంటున్నారండి ఫైనల్ గా, అసలు ఏం జరిగింది అని అంటే ఏం చెప్తున్నారు? అక్కడ ఊరేసుకున్నారంటే పేరెంట్స్ నమ్మట్లేదు మేడం. ఆ అబ్బాయికి టవల్ కట్టుకోవడం కూడా రాదు, అట్లాంటి టవల్ తో ఎట్లా హ్యాంగ్ చేసుకుంటాడు మా అబ్బాయి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఒకటి పోలీసు వాళ్ళు కూడా మేడం, లా ఎన్ఫోర్స్మెంట్ ఉందని చెప్పి విక్టిమ్స్ మీద వేయకుండా చేసిన యాజమాన్యాన్ని పట్టుకోవాలి కదా మేడం. పోరాటం చేసిన మాలాంటి వాళ్ళ కోసం మమ్మల్ని పట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేస్తుంది. చూసుకుంటే 40 మంది పోలీసులను పెట్టి అదే క్యాంపస్ దగ్గర 40 members పోలీసులు వచ్చి మేము ప్రొటెస్ట్ చేస్తున్న మమ్మల్ని నిలగొడతారు, పేరెంట్స్ నిలగొడతారు, ఆ క్యాంపస్కి రక్షణ కల్పిస్తారు. చేసిన తప్పు యాజమాన్యాలు వాళ్ళకి రక్షణగా పోలీసు వ్యవస్థ ప్రతి కేసులో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది. పేరెంట్స్ అంటున్నారు అక్కడ, ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు వాళ్ళని చెప్పేసి పేరెంట్స్ మాట్లాడిన అది కూడా మనం విన్నాము. మీరేమనుకుంటున్నారు? మరి పేరెంట్స్ మాతో కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లా ప్రవర్తించారంటే, పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు వెళ్ళిపోండి అంటే వాళ్ళు కాంప్రమైజ్ చేసే విధంగా
పోలీసులు ప్రవర్తించారు మేడం. అంటే ఒక విషయం చెప్పండి, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఆ విక్టిమ్ పేరెంట్స్ ఉంటారో, రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే, నేను నిలబడట్లేదు అని అంటున్నారా? సంఘటన జరగాక ఎవరికి వాళ్ళే వదిలేస్తున్నారు కేసుని అనేసి అంటున్నారా? అవును మేడం. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగితే గట్టి స్టాండ్ తీసుకోవట్లేదు. ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటే వీళ్ళు అలవాటైపోయింది యాజమాన్యాలు. ఒక అబ్బాయి చనిపోతే సెటిల్మెంట్ చేద్దాం. నిర్లక్ష్యం ధోరణి బాగా కనబడుతుంది యాజమాన్యాలను. ఫస్ట్ మారాల్సిన పేరెంట్స్ గట్టి స్టాండ్ తీసుకొని, మీ స్టూడెంట్ చనిపోయింది, గట్టి స్టాండ్ తీసుకొని మీరు ఉంటే ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగవని మేము భావిస్తున్నాం. అంటే మీరు ఇమీడియట్లీ వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అవును. సంఘటనలు జరిగినప్పుడు. కాలేజ్ దగ్గరికి వచ్చేస్తారు, పిఎస్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఎలా అండి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మాకు స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం. లోకల్ ఉన్న ప్రెస్ రిపోర్టర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇప్పుడు మరి నెక్స్ట్ చూసుకుంటే ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. మరి ఒక పక్కన ఇలాంటి సూసైడ్ చేసుకుని చనిపోవడం ఇలాంటివి చూస్తుంటే దీని ప్రభావం వీళ్ళపైన ఎలా ఉండబోతుంది అంటారు? కంపల్సరీ మేడం. ఇది డిసెంబర్ మంత్. ఆ కాలేజ్ యాజమాన్యం ఇప్పుడే ప్రజలు ఒత్తిడి బాగా గురి చేస్తారు ర్యాంకుల కోసం అంటారు. ర్యాంకుల కోసం. అట్లనే యాజమాన్యం బాగా ఇలాంటి ప్రెజర్ పెట్టకుండా కొంచెం మంచి కౌన్సిలర్లు పెట్టి చదివిస్తే బాగుంటుంది మా ఫీలింగ్. అంటే మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కాలేజెస్లో అంటే హాస్టల్స్లో ముఖ్యంగా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక కౌన్సిలర్ ఉండాలి ఖచ్చితంగా. పిల్లలకి అవును. మెంటల్లీ వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఒక కౌన్సిలర్ ఉండి రిలాక్స్గా వాళ్ళకి మాట్లాడాలి అంటున్నారు. Yeah. గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గవర్నమెంట్కి ఒకటే మేడం, ఈ ఏదైతే యాజమాన్యాలు ఉన్నారో కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రివ్యూలు తీసుకోవాలి. ఈ డిఐఓ ఎంఈ వాళ్ళు ఉంటారు, పట్టించుకోరు. అసలు క్యాంపస్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. మేము వెళ్ళి కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు రియాక్ట్ అవ్వరు మేడం. మేము వెళ్ళి కంప్లైంట్ చేసినా, ఒత్తిడి చేసినా, మా మీద కేసులు అయినాయి అని చెప్పి ఇంకోటి కొట్లాడితే తప్ప వాళ్ళు బయటకు రారు. ఎంత చెప్పినా వినే ప్రసక్తే ఉండదు. ఏమన్నా డబ్బులు తీసుకుంటారు, సైడ్ అయిపోతారు. అక్కడ ఇన్సిడెంట్ ఏమైంది, అసలు ఎట్లా జరుగుతుందని ఏమి రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళకి డిఏఓకి ఎంఈ వాళ్ళకి అయితే లేదు. ఒక హయ్యర్ అథారిటీకి కూడా సంబంధం లేనట్టే వివరిస్తుంది. ఒక స్టూడెంట్ చనిపోతే కంపల్సరీ గవర్నమెంట్ అథారిటీ వచ్చి చెక్ చేయాలి ఏమైంది అక్కడ. నో రెస్పాన్స్. ఇప్పుడు ఇంటర్లోకి వెళ్ళే పిల్లలు 10th వరకు పేరెంట్స్ దగ్గర ఉంటారు, ఇంట్లోనే ఉండి స్కూల్కి వెళ్తూ ఉంటారు, అది వేరే లైఫ్. ఇంటర్మీడియట్ అంటే కొంచెం బయటకి వెళ్ళిపోతారు. ఈ హాస్టల్తో జాయిన్ అయ్యే పిల్లలు అదొక ప్రపంచం కదా, హ్యాపీగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఈ చదవలేక ఈ స్ట్రెస్కి సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు అంటే మిస్టేక్ పేరెంట్స్ అనుకోవాలా, కాలేజ్ వాళ్ళది అనుకోవాలా? అంటే ఇద్దరిది ఉంది మేడం. పేరెంట్స్ తప్పు ఉంది, యాజమాన్యం తప్పు ఉంది. ఒక స్టూడెంట్ 10th క్లాస్లో ఇంటి దగ్గర ఉండి ఒకటేసారి హాస్టల్లో అయితే వాడు ఒత్తిడి గురవుతారు, బాగా ఉండలేకపోతారు. దాన్ని పేరెంట్స్ గమనించుకోవాలి. మన అబ్బాయి ఎట్లుంటాడు, ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కాలేజీలో ఎట్లున్నాడు గమనించాలి కంపల్సరీ. అటు పేరెంట్ గమనించాలి, ఇటు యాజమాన్యాలు కూడా గమనించాలి. ర్యాగింగ్ అంటున్నారు మరి కొంతమంది అయితే ర్యాగింగ్ అని అంటారు. ఇప్పుడు మనకి ర్యాగింగ్ కాదనేది కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మీరు స్ట్రెస్ అంటున్నారు, పక్క ర్యాగింగ్ అని కూడా చెప్తున్నారు. అసలు ర్యాగింగ్ లేదు కదండి, ఇంకా జరుగుతుంది అంటారా కాలేజెస్ ర్యాగింగ్ అనేది? ర్యాగింగ్ జరుగుతుంది మేడం. ఇప్పుడు ఎందుకు ర్యాగింగ్ లేదు మేడం? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ ర్యాగింగ్ చేయడం మేడం. ఏదో మాట వాళ్ళు కొట్టుకోవడం ఏమైనా జరుగుతుంది. పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తున్నాడు, ఇట్లా సెకండ్ ఇయర్ వాళ్ళు వేసిర్రు, మాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు బకెట్ తెమ్మంటారు అవి అని ఇక వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. అబ్బాయి ఎవరైతే చనిపోయిండో అబ్బాయి క్లియర్ చెప్పలే ఇంకా పేరెంట్. అంటే కొంచెం సెన్సిటివ్ అనుకోవచ్చు అబ్బాయి సెన్సిటివ్ అనుకోవచ్చు. అంటే మేడం ఎడ్యుకేషన్ లో టాపర్, మంచి చదువుతాడు. ఇంకొక విషయం, చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 10th అయిపోయాక నువ్వు హాస్టల్లో ఉండాలిరా, హాస్టల్లో ఉండి చదువుకోవాలి, అక్కడైతే డిస్టర్బెన్స్ ఉండదు, ఇంట్లో ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది, నువ్వు చదవలేవు, నువ్వు ర్యాంక్ కొట్టాలి, అది ఇది అని చెప్పి బలవంతంగా కూడా కొంతమంది తోసేస్తున్నారు పిల్లల్ని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా. మరి ఇది బలవంతంగా పిల్లలు చూసి ఇట్లనే అవుతుంది మేడం. ఇప్పుడు హాస్టల్ జాయిన్ చేస్తే 7:30కి లేపుతారు, 7:30 నాన్ స్టాప్ స్టడీ. ఆ చదువుకు ఒత్తిడి బాగా గురయ్యి పిల్లగాడు ఇట్లాంటివి జరుగుతాయి. ఎన్నో జరిగినాయి మేడం. ఈ మంత్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొన్ని కాలేజెస్ ఉన్నాయండి, మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 9-8:30 అనుకోండి, ఇక అప్పటి వరకు ఇంకా స్టడీ అవర్స్ 11 వరకు మేడం. 9:30 ఎక్కడ, 11:30 వరకు రన్ చేస్తాను. ఎలా మరి పిల్లలు ఎలా మెంటల్లీ వాళ్ళు ఎలా స్టేబుల్? అది గమనించాలి మేడం, పేరెంట్స్ గమనించాలి. పోయి ఇంకా మమ్మల్ని రమ్మంటారు, మేము వెళ్తే మా స్టడీ డిస్టర్బ్, మాకు కంప్లైంట్ వస్తాయి, ఇట్లా అన్న స్టడీ అవర్ బాగా పెంచారంటే మేము వెళ్తాం. ఇక మేము వెళ్ళి వాళ్ళ స్టడీ డిస్టర్బ్ చేసినట్టే మాట్లాడతారు, అటు యాజమాన్యం కానీ ఇటు పేరెంట్స్ కానీ. మీరు కూడా ఇప్పుడు స్టూడెంట్ యూనియన్స్ అంటున్నారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళి కాలేజెస్ లో లైక్ ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ మీరు వెళ్ళి వాళ్ళకి సెషన్స్ తీసుకోవడం కానీ, ఇట్లా ఎంకరేజ్మెంట్ గా చెప్పడం కానీ, మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి, ఇలాంటి ఏమైనా సెషన్స్ చేస్తుంటారా? మా స్టూడెంట్ యూనియన్ నుంచి అయితే మేడం ప్రతి క్లాస్ కి వెళ్తాం, పిల్లలతో మాట్లాడతాం, మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి మాకు, ప్రతి ఒక్కరిని పదే అడుగుతాం. ప్లస్ అదే కాకుండా మంత్లీ ఒకసారి గేమ్స్ ఆడిపోయడం, బయటకు తీసుకెళ్ళడం, ఏమైనా చిన్న ఫీజు రియంబర్స్మెంట్ కొట్లాడడం, అవన్నీ చేస్తుంటాం. అడుగుతామని అంటున్నారు కదా, అడిగినప్పుడు ఎవరైనా చెప్తారా అందరు సమస్యలు ఉన్నాయని? 100% ప్రతి కాలేజ్ లో ప్రతి సెక్షన్ లో ప్రతి అబ్బాయికి ప్రాబ్లమే. నెక్స్ట్ మీ రియాక్షన్ మరి ఏముంటుంది మేము యాజమాన్యంతో కొట్లాడతాం,
మీ బిహేవియర్ చేంజ్ చేసుకోమని చెప్తాం. చేంజ్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, లేకపోతే మేము కంప్లైంట్ చేయాల్సిన కంప్లైంట్ ఇస్తాం. సో మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇలాంటి చాలా చూస్తూనే ఉంటారు. ఎన్నో సంఘటనలు గతంలో జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. మనం ఇక్కడితో అయిపోయింది అనుకోవడానికి కూడా లేదు. అంటే ఫైనల్లీ గవర్నమెంట్కే కానీ, పేరెంట్స్కే కానీ, కాలేజ్ యాజమాన్యాలకే కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సుమన్ టీవీ తరఫున? సుమన్ టీవీ తరఫున ఒకటే చెప్తాం మేడం, యాజమాన్యాలు చేంజ్ అవ్వాలి. చేంజ్ అయితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అటు పేరెంట్స్ కూడా చేంజ్ అవ్వాలి. అంతేగాని ఇట్లా చెప్తున్నా కదా మేడం, అవి 100% ఆత్మహత్యలు కానే కావు. ఈ యాజమాన్యాలు చేస్తున్న హత్యలుగా భావిస్తాం మేము. అంటే ఏదేమైనానండి, ఒత్తిడి అనుకోవచ్చు, ర్యాగింగ్ అనుకోండి, పేరెంట్స్ బలవంతమే అనుకోండి, అక్కడ కాలేజెస్లో ఫెసిలిటీస్ లేకపోవడమే అనుకోండి, అమాయకమైన పిల్లలు బలైపోతున్నారు కదా. పేరెంట్స్ కి యాజమాన్యం మధ్యలో పిల్లలు బలైపోతున్నారు మేడం. ఇప్పుడు మేము వెళ్తే యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళకి పవర్స్ ఉంటాయి, యాజ్ ఎ యాజమాన్యం వాళ్ళకు ఉంటాయి. మధ్యలో మేము వెళ్తే మీకెందుకని మమ్మల్ని మా మీదకి కేసులు పెడుతున్నాం, ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్నాం. క్యాంపస్ లోకి ఎంటర్ అయితే చాలు ట్రెస్ పాస్ అని చెప్పి కేసులు పెడతారు. 1 week లో 2 స్టూడెంట్స్ చనిపోయి 10th క్లాస్, 2 చిన్న పిల్లలు చనిపోయి వెళ్ళి అడిగితే మా మీద అక్రమంగా 3 సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ రాలేదా? పేరెంట్స్ డిమాండ్ చేసి ఒక లెటర్ కూడా రాసి ఇచ్చారు, ఒక 10 lakhs ఇస్తామని చెప్పి. 1 lakh అడ్వాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ రోజు వెళ్ళితే మెడ పట్టుకొని బయటకు గంటారు పేరెంట్స్ మెడ పెట్టి గంటినా సరే ఒక యాజమాన్యం అనేది ఇప్పుడుకొచ్చి ఏం రెస్పాన్స్ లేదు మేడం. అటు పోలీసు వాళ్ళు కూడా యాజమాన్యాలకే సపోర్ట్ చేస్తారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా పేరెంట్స్ సపోర్ట్ చేయరు, విద్యార్థి విభాగాలకు సపోర్ట్ చేయరు. ఎవరైతే యాజమాన్యం వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ప్రొటెస్ట్ ఇస్తారు, ఇంకా వాళ్ళకి అద్దాలు కూడా వాళ్ళని కానీ చేస్తారు. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక మంచి మాట నచ్చింది. కౌన్సిలర్స్ ఉండాలి ఖచ్చితంగా, స్కూల్సే కానీ కాలేజెస్ లో అంటున్నారు కదా. మరి బయట సొసైటీలో చూసుకుంటే చాలా మందే ఉన్నారు, సైకాలజిస్టులు కానీ, మోటివేషనల్ స్పీకర్స్ కానీ, వీళ్ళందరూ. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అంటే స్కూల్స్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, సెషన్స్ తీసుకోండి, ఎంతమంది వెళ్ళి తీసుకుంటున్నారు? అంటే ఒకటి మేడం, యాజమాన్యానికి లక్షల ఫీజులు వసూలు చేస్తారు. బయట నుంచి వచ్చే చెప్పవసరం లేదు, మనీ ఇచ్చి వాళ్ళు శాలరీ బేస్గా పెట్టుకుంటారు. అలాంటి పెట్టుకోమని చెప్పి మీ యాజమాన్యం గురించి హెచ్చరిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ రాజు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే మనం కూడా కోరుకుందాం, మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఏ అబ్బాయి ఏ అమ్మాయి కూడా ఇలా సూసైడ్ చేసుకోకూడదు. ఫర్దర్ గా మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ కూడా మంచి యాక్షన్స్ తీసుకోవాలి. అటు కాలేజ్ వాళ్ళే కానీ, ఇటు పేరెంట్స్ కూడా పిల్లల పట్ల కొంచెం సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఏంటి, చదువుతారా, చదవగలరా, ఉండగలుగుతారా, ఉండలేరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనేసి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.